మీలో చాలా మంది క్లయింట్స్ లేరు, క్లయింట్స్ కావాలని మెసేజ్ చేస్తున్నారు, కానీ నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానని ఆలోచిస్తున్నారా? నాకు వచ్చే క్లయింట్స్ మీకెందుకు రావడం లేదు, మీకెందుకు రిప్లై ఇవ్వడం లేదు? నేను పర్సనల్గా ఫాలో అయ్యే ఈ 3 టిప్స్ మీరు ఫాలో అయ్యి చూడండి. క్లయింట్స్కి మీరు అప్రోచ్ అయ్యే పొజిషన్ నుంచి మీకు క్లయింట్స్ అప్రోచ్ అవుతారు. ఇక్కడ మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తా. 5 months బ్యాక్ మేము థింక్ ఫ్రేమ్ నెట్వర్క్స్ అని ఒక ఏజెన్సీ స్టార్ట్ చేసాం. మీలో చాలా మందికి ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే థింక్ ఫ్రేమ్ స్టార్ట్ చేసేటప్పుడు 0 క్లయింట్స్. మీరు విన్నది నిజమే, థింక్ ఫ్రేమ్ స్టార్ట్ చేసేటప్పుడు 0 క్లయింట్స్. మేము 3 members స్టార్ట్ చేసాం, ఒక్కరికి కూడా ఒక్క క్లయింట్ లేరు. కానీ ప్రెజెంట్ థింక్ ఫ్రేమ్ నెట్వర్క్స్ లో 200+ క్లయింట్స్ ఉన్నారు. డైలీ 2-3 న్యూ క్లయింట్స్ యాడ్ అవుతూనే ఉంటారు. 0 క్లయింట్స్ నుంచి 200+ క్లయింట్స్ కి ఎలా రీచ్ అయ్యాం? స్టార్టింగ్ లో చెప్పే కదా టాప్ 3 టిప్స్ అని, ఆ టిప్స్ నే మేము కూడా ఫాలో అయ్యాం. ఇప్పుడు ఆ టాప్ 3 టిప్స్ ఏంటో చూద్దాం. మీ అందరికి చాలా సార్లు ఇన్స్టాలో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, మీ ఓన్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోండి. ఇంకా మీలో చాలా మంది డ్రైవ్ లింక్స్ సెండ్ చేస్తున్నారని నాకు తెలుసు. ఎందుకంటే ఇన్స్టాలో నేను చాలా సార్లు హైరింగ్ పోస్ట్ పెట్టినప్పుడు 70% మెంబర్స్ నాకు డ్రైవ్ లింక్ షేర్ చేశారనమాట. మీరు అలా సెండ్ చేస్తే మీకు నో యూజ్. ఎందుకంటే మీరు ఎంత గొప్పగా ఎడిట్ చేసినా మీరు డ్రైవ్ లింక్స్ సెండ్ చేయడం వల్ల మిమ్మల్ని ఒక బిగినర్ గానే చూస్తారు. ఎవరైనా ఒక క్రియేటర్ ఒక హైరింగ్ పోస్ట్ పెడితే చాలా మంది అప్లై చేస్తారు. మీరు ఇలా డ్రైవ్ లింక్స్ పెడితే వాటిని డౌన్లోడ్ చేసి చూసి అంత ఓపిక వాళ్ళకు ఉండదు. ఇక చూడండి, మన కోర్సులో జాయిన్ అయిన ప్రతి పర్సన్కి ఎలాంటి ఒక ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తున్నా. ఇదే విధంగా మీరు కూడా మీ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలనుకుంటే మన కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే జాయిన్ అవ్వండి. మన కోర్సులో పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేయాలి, ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ కాంటాక్ట్ సపోర్ట్ కూడా ఇవ్వడంతో చాలా మంది వాళ్ళ ఫ్రీలాన్సింగ్ జర్నీ స్టార్ట్ చేశారు. సెకండ్ టిప్ ఏంటంటే, మీ దగ్గర ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో ఉంది, ఇప్పుడు దాన్ని మీ క్లయింట్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి. దీనికోసం మనం ఇక్కడ ఫస్ట్ చేయవలసింది మెయిల్స్ పెట్టడం. ఈ మెయిల్ కూడా చాలా ప్రొఫెషనల్గా పెట్టాలి. నాకు తెలుసు మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో, అసలు ప్రొఫెషనల్గా మెయిల్ ఎలా పెట్టాలనే కదా. దీనికోసం మీరు చాట్‌జీపీటీని యూజ్ చేయొచ్చు. చాట్‌జీపీటీ మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మెయిల్లో మీ పోర్ట్ఫోలియోని అండ్ మీ కాంటాక్ట్ నెంబర్ కూడా యాడ్ చేయండి. ఇలా చేయడం వల్ల క్లయింట్స్ నుంచి రిప్లై చాలా వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్లో నేను ఇదే ప్రాసెస్ చేయడం వల్ల నాకు చాలా క్లయింట్స్ నుంచి రిప్లైస్ వచ్చాయి. మీరు ఇక్కడ ప్రూఫ్ కూడా చూడొచ్చు. అండ్ థర్డ్ టిప్ ఇది, మీ బ్రాండ్తో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయండి. మీ బ్రాండ్ అంటే ఎగ్జాంపుల్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇలా మీరు కూడా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి మీ వర్క్స్ని అప్లోడ్ చేయొచ్చు. దీనివల్ల మీకంటూ కొంతమంది ఫాలోవర్స్ వస్తారు అండ్ చాలా క్లయింట్స్ కూడా వస్తారు. కాకపోతే ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టే ప్రతి వీడియో చాలా ఇంప్రెసివ్గా ఉండాలి. కాబట్టి మీరు ఎడిట్ చేసే ప్రతి వీడియో అప్లోడ్ చేయకుండా మీకు ఏది బెస్ట్ అవుట్పుట్ అనిపిస్తుందో ఆ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా బిఫోర్ ఆఫ్టర్ అప్లోడ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో కింద కొంతమంది కామెంట్ చేస్తారు, బ్రో మేము ఎడిట్ చేయడానికి రా ఫుటేజ్ ఎక్కడ దొరుకుతుందని. మీరు మన కోర్సులో జాయిన్ అయితే ప్రీమియం క్వాలిటీ రా ఫుటేజ్ కూడా మీకు సెండ్ చేయబోతున్నాం. ఈ ఫుటేజ్తో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ 3 పాయింట్స్ని మీరు ప్రాపర్గా ఫాలో అయితే మీకు 99% క్లయింట్స్ అయితే వస్తారు. ఇంత చెప్పాక కూడా మీకు కన్ఫ్యూజ్గా ఉంటే కోర్సులో ఎన్రోల్ అవ్వండి, అక్కడ మాట్లాడుకుందాం.